Hi viewers, welcome back to my channel Career Tuner. So ఇవాళ మనం ప్రాబ్లబిలిటీ మీద కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ వీడియో ప్లీజ్ డూ వాచ్ ద ప్రీవియస్ వీడియో, ఎందుకంటే దాంట్లో కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయ్యండి. వన్స్ యూ ఆర్ క్లియర్ ఎనఫ్ విత్ ద కాన్సెప్ట్స్ వీ కెన్ గో విత్ ద ప్రాబ్లమ్స్. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ డూయింగ్. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ ఎ డై? సో డైని త్రో చేసేటప్పుడు ప్రతి ఒక్క చోట మన డెఫినేషన్స్ ఇవేమీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఏంటండి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ టూ స్టేట్మెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక డైని త్రో చేస్తున్నారంటే దాంట్లో ఈవెన్ నెంబర్ రావడానికి మనకు ఛాన్స్ ఎంత? సో ఈవెన్ నెంబర్ అనేది ఏంటి? మనకి ఫేవరబుల్ అవుట్కమ్. ఓకే, దట్ యూ రిమెంబర్. సో డైని డైని త్రో చేసినప్పుడు మనకు అవుట్కమ్స్ ఎన్ని వస్తాయండి? జనరల్గా మనకు తెలిసింది ఏంటి? 6 అవుట్కమ్స్ విల్ బి దేర్. సో వాట్ ఆర్ ద 6 అవుట్కమ్స్? 1 2 3 4 5 6. దీంట్లో మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ హౌ మెనీ? 1 2 3. సో ఇట్ ఈస్ 3 out of 6. ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, లేదా ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. 3 1s are 3 2s are. So answer becomes 1/2. Now coming into the second question. Now if a number is chosen from 1 to 100, find the probability that it is a prime number. So how many numbers are there? 100 number. Those are our total chances, but we need to get prime number. Prime number is our favorable chance. So in 1 to 100 how many prime numbers will be there? Exactly 25 prime numbers will be there. So 25 is our favorable chance. Now 25 ones are, 25 fours are. So how much it is? 1/4. Right. Now coming into the next question. If a coin is tossed 3 times, then what is the probability of getting at least one hit? సో ఎట్లీస్ట్, ఎట్మోస్ట్. ఎట్లీస్ట్ అంటే 1 కానీ అంతకన్నా ఎక్కువ కానీ, ఎట్లీస్ట్ 1 హెడ్ అంటే 1 అన్న రావచ్చు, 2 అన్న రావచ్చు, 3 అన్న రావచ్చు, 4 అన్న రావచ్చు, మ్యాక్సిమం ఎంతైనా రావచ్చు. బట్ ఎట్లీస్ట్ 1 అంటే 1 అంతకన్నా ఎక్కువ. ఎట్మోస్ట్ అంటే సపోజ్ ఇక్కడ ఎట్లీస్ట్ కాకుండా ఎట్మోస్ట్ ఉంది అంటే ఎట్మోస్ట్ 1 అంటే ఏంటి? 1 అంతకన్నా తక్కువ. సో ఇక్కడ ఎట్లీస్ట్, ఎట్మోస్ట్. ఎట్లీస్ట్ అంటే ఇది ఇంతకన్నా ఎక్కువ, ఎట్మోస్ట్ అంటే అదే అంతకన్నా తక్కువ. రిమెంబర్ దిస్. ఓకే, నౌ కాయిన్ ఈజ్ టాస్డ్ ఫర్ 3 times. కాయిన్ని 3 times టాస్ చేస్తే మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. టోటల్ అవుట్కమ్స్ విల్ బి 8. అవుట్కమ్స్ ఏంటంటే మనకి హెడ్స్ 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 టేల్స్ హెడ్స్ టేల్స్ హెడ్స్ టేల్ హెడ్ హెడ్, నెక్స్ట్ టేల్ టేల్ టేల్, నెక్స్ట్ టేల్ టేల్ హెడ్, టేల్ హెడ్ టేల్, head tail tail. So these are the 8 outcomes. Okay, these are the 8 possible outcomes. దానిలో మనకేం కావాలండి? ఎట్లీస్ట్ 1 హెడ్. ఎట్లీస్ట్ 1 హెడ్ 1 కన్నా ఎక్కువనే ఉంది, సో తీసుకోవచ్చు. 1 కన్నా ఎక్కువనే ఉంది, తీసుకోవచ్చు. 1 కన్నా ఎక్కువనే ఉంది, సో దీంట్లో 1 కన్నా ఎక్కువనే ఉంది, దీంట్లో అస్సలు లేదు కాబట్టి మనం తీసుకోవద్దు. సో 1 అంతకన్నా ఎక్కువ. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, నో ప్రాబ్లం. 1 ఉంది, నో ప్రాబ్లం. 1 ఉంది, నో ప్రాబ్లం. సో టోటల్ ఎన్ని వచ్చాయండి మనకు మొత్తం? సో ఎట్లీస్ట్ 1 హెడ్ అంటే 1 కానీ అంతకన్నా ఎక్కువ కానీ. సో 1 అంతకన్నా ఎక్కువ, టోటల్ ఎన్ని? 7 ఆపర్చునిటీస్. సో 7 ఈజ్ అవర్ ఫేవరబుల్ ఛాన్స్. దీస్ ఆర్ అవర్ టోటల్ అవుట్కమ్స్. సో ఆన్సర్ ఇస్ 4th option. Now coming to the next case. If 2 dice are rolled simultaneously, then the probability that numbers on them are different. Numbers different గా ఉండాలండి, సేమ్ కాదు. సో సేమ్ ఉండడానికి మనకు ఛాన్సెస్ ఎన్ని చూద్దాం ఫస్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6. సో హౌ మెనీ ఛాన్సెస్? 6 ఛాన్సెస్. సో సేమ్ కాకుండా ఉండడానికి మనకున్న ఛాన్సెస్ ఏంటి? రిమైనింగే కదా. సో టోటల్ మనకి 2 డైస్ రోల్ చేసినప్పుడు వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటి? 36. దాంట్లో మనకు తెలిసిన 6 ఏంటి? సేమ్ నెంబర్స్ వస్తాయి. ఏంటి? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. సో ఈ 6 కాకుండా రిమైనింగ్ అన్నిటికీ ఏంటి? 2 డిఫరెంట్ నెంబర్సే వస్తాయి. సో దోస్ ఆర్ నథింగ్ బట్ టోటల్ 36 నుంచి ఆ 6ని తీసేయండి, ఏవైతే డబ్లెట్స్ ఉన్నాయో. దెన్ వీల్ గెట్ 30. సో 6 5s are 30, 6 6s are 36. So how much it is? 5/6. That's it. Coming to our next question. A bag contains 6 red balls, 12 green balls and 8 black balls. Find the probability that ball drawn is either a black or a red ball. Okay, so what is our favorable chance? Our favorable chance is nothing but either it should be a black or a red ball only. Okay, now what are the total outcomes? Let us find. Now coming to the total outcomes. బ్యాగ్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయండి మనకి? రెడ్, గ్రీన్, బ్లాక్ అన్నీ ఒకటే బ్యాగ్లో ఉన్నాయి కదా. దాంట్లోంచి ఏదైనా మనం తీయచ్చు కదా. అవన్నీ మనకి ఏమవుతాయి? అవుట్కమ్సే అవుతాయి. సో 8 + 6 14, 14 + 12. సో హౌ మచ్? 26 విల్ బి అవర్ టోటల్ అవుట్కమ్స్. ఈ అవుట్కమ్స్లో మనకు ఫేవరబుల్ ఉండేది ఏంటి? బ్లాక్ అండ్ రెడ్. సో బ్లాక్ హౌ మెనీ? 8 అండ్ రెడ్ హౌ మెనీ? 6. సో 14 ఆర్ అవర్ ఫేవరబుల్ అవుట్కమ్స్. So 2 7s are and 2 will go for 13 times. So it is nothing but 7/30. That is our answer. Next,
one card is drawn from a pack, then the probability of getting a king is, okay, a card is drawn from a pack of cards. So pack of cards lo manaki enni cards untayandi mottham, we know that there will be 52 cards. That is our total outcomes. Dantlo we need to get a king. So totally how many kings are there? Ikkada manani specify chesi adagatledu, red color king ah, black color king ah. Total kings in, total kings will be nothing but 4. That will be our favorable outcomes. So 4 ones are 4 will go for 13 times. So it is nothing but 1 by 13. This is our answer. Next, coming to the next question. From the definition of probability P of E, identify the correct statement. So always do remember, probability range lies in between 0 and 1. So probability P of E will be always greater than or equal to 0 and less than or equal to 1. So 1 antakanna takkuva, 0 antakanna ekku untadi. Okay, so direct statement. Second one will be the answer. Yeah, coming to the next question. The probability of getting 53 Fridays in a leap year. So one of the member has posted this question and 53 Sundays he has posted. Okay, now it is of the same model. How to solve it, let us see. So generally, coming to our solution, leap year, a leap year has how many days? Let us see. Leap year has 366 days. That means 52 weeks will be there plus 2 days will be left over. Ante kada? So 52 weeks will be there and 2 days will be left over. Among those 2 days, ఆ డేస్ మనకి ఫ్రైడే అవ్వడానికి ఛాన్స్ ఎంత ఉందని చూద్దాం. ఎందుకంటే 52 వీక్స్ అంటే మనకి ఏం తెలుసు, 52 వీక్స్ అంటే 52 ఫ్రైడేస్ కంపల్సరీ వస్తాయి, 52 మండేస్ వస్తాయి, 52 ట్యూస్డేస్ వస్తాయి, 52 మనకి వెనస్డేస్ వస్తాయి, 52 థర్స్డేస్, 52 ఫ్రైడేస్, 52 సాటర్డేస్, అన్ని 52 వచ్చేస్తాయి వీక్ డేస్ అన్ని. సో రిమైనింగ్ 2 డేస్లో మనకి ఇంకో ఫ్రైడే అన్నది రావాలి. సో రిమైనింగ్ 2 డేస్ ఏ కాంబినేషన్లో వస్తాయి? టోటల్ అవుట్కమ్స్. సో టోటల్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రిమైనింగ్ 2 డేస్, సో సండే మండే అవ్వచ్చు, లేదా మండే ట్యూస్డే అవ్వచ్చు, లేదా ట్యూస్డే వెనస్డే అవ్వచ్చు, లేదా వెనస్డే థర్స్డే అవ్వచ్చు, లేదా థర్స్డే ఫ్రైడే అవ్వచ్చు, లేదా ఫ్రైడే సాటర్డే అవ్వచ్చు, లేదా సాటర్డే సండే అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద అవైలబుల్ అవుట్కమ్స్. అంటే ఆ 2 డేస్ ఇవి అయ్యే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. అంటే దీస్ ఆర్ ద టోటల్ అవుట్కమ్స్. దీంట్లో మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? అది ఓన్లీ ఫ్రైడే అవ్వడానికి ఓన్లీ 2 ఛాన్సెస్, ఐదర్ దిస్ కేస్ ఆర్ దిస్ కేస్. సో probability of getting 53 Fridays is equal to favorable outcomes and only 2 out of total outcomes are nothing but 7. So similarly, probability of getting 53 Sundays, favorable outcomes, మనకి సండేస్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? లెట్ us see. సో ఇక్కడ సండే అవడానికి ఛాన్స్ ఉంది, లేదా ఇక్కడ సండే అవడానికి ఛాన్స్ ఉంది. సో టోటల్లీ 2 ఛాన్సెస్ అవుట్ ఆఫ్ అవైలబుల్ 7 ఛాన్సెస్. ఓకే, ఫైన్, రైట్. యా, అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 12 pencils, 3 sharpeners and 7 pens. Then the probability of drawing a pencil from the bag is, okay. Now here we have a bag contains of different items, pencils are there, sharpeners are there, pens are there. So collectively how many are being there? That will come for our total outcomes. So what will be our total outcomes? 12 plus 3, 15, 15 plus 7. So 22 are our total outcomes, from which we need to draw only a pencil. So pencil, how many are there? 12. So that will be our favorable outcomes. So 2 6s are, 2 11s are. So the answer is 6 by 11. That's it. Next, the probability of an impossible event. Impossible in the sense it will not at all happen. Not happen in the sense simply 0. Next, a bag contains 7 red marbles, 8 white marbles. What is the probability of not getting red marble? Okay, you see in a box how many marbles are there? The total marbles will stand for total outcomes. So 7 red, 8 white, so totally 15 marbles. That will be our total outcomes, out of which if it is not red, not getting red and other than red we have what? Only white. So white will be our chances. So that is nothing but 8. So it is how much? 8 by 15. Now coming to the next question. A card is drawn from a well shuffled deck of 52 cards. What is the probability of getting ace? Actually, while we are discussing the previous video, we have said totally
మనకి ప్లే కార్డ్స్ మొత్తం ఏంటంటే 52, దాంట్లో ఏసెస్ ఎన్ని వస్తాయి, 4 ఏసెస్ వస్తాయని మనం డిస్కస్ చేసాం. సో టోటలీ 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఎ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. సో 52 కార్డ్స్ అనేవి మనకి ఏంటి, టోటల్ అవుట్కమ్స్, అవుట్ ఆఫ్ విచ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఏస్, దిస్ విల్ కమ్ ఫర్ వాట్, అవర్ ఫేవరబుల్ ఈవెంట్. సో మనకు కావాల్సిన ఏస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయండి, 4. మైండ్ ఇట్, ఇక్కడ రెడ్ కలర్ ఏసా బ్లాక్ కలర్ కేసా అని ఏం అడగలేదు. సో టోటల్ ఏస్ ఆర్ నథింగ్ బట్ 4 విల్ బి టేక్. ఓకే, 4 1s are 4 13s. So how much, 1/13. This is our probability of getting ace. That's it. Yeah, coming to our next question. If a die is rolled once, what is the probability of getting a prime number? Suppose if a die is rolled once, so how many outcomes will be there, 1 2 3 4 5 6. Okay, 6 outcomes will be there. Okay, so these are our total outcomes, out of which we need what, only prime number. Prime number is our favorable outcomes. So how many prime numbers, 1 2 and 3. So favorable outcomes are nothing but 3 and total outcomes are 6. So answer is 3/6, that is nothing but 1/2. So this is the answer. Next, the set of all possible events is called. So all possible events, when you combine together, it will form what, a sample space. Okay, next, from a deck of 52 cards, a card is drawn at random, then the probability of getting a red color king. See here, he has specified it, red color king. Okay, from a deck of card, in the sense a deck has 52 cards. So what is our total outcomes, 52 are our total outcomes. In that, our favorable outcomes are only red color cards, red color kings. Okay, how many kings are there, 4, out of which 2 are red. So that's what, 2/52. So 2 is our favorable outcome. So 2 1s are, 2 will go for 26 times. So it is how much, 1/26, the first option. Next, P of A is equal to 4/5. Then P of A bar is equal to how much? We have seen in complementary events, P of E plus P of E bar will be always equal to 1. Similarly, P of A plus P of A bar will be equal to how much, 1. Therefore P of A bar is equal to 1 minus P of A, that is 1 minus 4/15. What is 1 minus 4/15? Nothing but 15 minus 4, so it is 11/15. So this is our option. Yeah, Rama and Reshma are playing a chess game. If the probability of Rama winning the game is 0.52, then the probability of winning chess game by Reshma. See, if one is winning the game, the other is losing the game. That's it. Why? Because both are playing, in the sense both can't win. Okay, so ee case lo manaki probability of Reshma winning the game is equal to 1 minus probability of Rama winning. So this is nothing but, ee statement ekkada nunchi ochindandi manaki, nothing but probability of Rama not win. Not win is nothing but 1 minus win. Manam already నేర్చుకున్నాం ఏంటి, when V and E bar are complementary events. So E bar is equal to 1 minus P of E. So the same thing is applied here, that is nothing but 1 minus, what is probability of Rama winning? Probability of Rama winning is 0.52. So 1 minus 0.52 is nothing but 0.48. So that is the answer. Next, a number x is chosen at random from the numbers -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4. The probability that x less than 1 is. So here how many numbers are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So 9 numbers are our outcomes. Total outcomes are nothing but 9. In this, what is our probability? Our probability is that x should be less than 1. So less than 1, how many are there? Less than 1. So 1, 2, 3, 4, 5. So 5 are our favorable outcomes. So what is the probability? 5/9. Okay, here 0.48. Okay, now from the letters of the word mother, a letter is selected. Find the probability that the letter is a vowel. So how many letters are here actually? 1, 2, 3, 4, 5, 6. So these 6 letters stands for our total outcomes. In that, what is our probability that the letter should be a vowel? Vowel means A-E-I-O-U. So here we have, this is vowel and this is also vowel. So how many vowels? 2 vowels. So these are our favorable outcomes. So it is nothing but 2 1s are, 2 3s are, nothing but 1/3. That's it. Now next, the probability of getting a total of 13 when 2 dice are thrown randomly.
2 dice are thrown at the same time. Okay, now if you see, we need to get a total of 13. So in a dice we have only 6 numbers ranging from 1, 2, 3, 4, 5, 6. If you add the two highest numbers, 6 plus 6, that is nothing but 12. Can we get the sum on the dice as 13? It is not at all possible. When that is not possible, it is an impossible event. So probability of an impossible event becomes 0. So with this we have completed all the problems that have been repeated in the PolySet examination. Hope you liked the video. If you like the video, do like, share and subscribe to my channel Career Tuner. Thank you.